హాయ్! మనిషి కనపడతలేదు, మాట వినిపిస్తుంది అనుకుంటున్నారేమో! బట్ యెస్, నేనొక మెసేజ్ పాస్ చేద్దామనే ఈ వీడియో తీస్తున్నాను. ఇవి మా ఇంట్లో పూసిన గులాబీలు. హౌఎవర్ మ్యాటర్ ఏంటంటే, మా హస్బెండ్‌కి క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం. సో, నాకు ఇష్టముండి లేకున్నా కూడా నేను కూడా ఆయనతో పాటు కూర్చొని ఈ క్రికెట్ మ్యాచెస్ చూసి చూసి నాకు గూడా ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ వచ్చినా గూడా నేను వాళ్ళకంటే ముందు పాప్‌కార్న్ కైండ్ ఆఫ్ ఆల్ సెటప్ జేసుకొని నేను గూడా రెడీ ఉంటా. మా హస్బెండ్‌తో నా కూర్చొని చూడడానికి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నాకు గూడా ఎప్పుడెప్పుడు ఏమైనా మ్యాచెస్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటది. సేమ్ పిల్లలు పెద్దగయిన్రు. వాళ్ళకి ఫుట్‌బాల్ మ్యాచెస్ అంటే ఇష్టం. సో, నేను గూడా నాకసలు ఫుట్‌బాల్ గురించి పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. నాకు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఇంకా కొంతమంది వేరే పీపుల్. బట్ అంతకంటే ఎక్కువ ఏం నాలెడ్జ్ లేదు. సో, నేను గూడా బేసిక్‌గా ఈ ఫుట్‌బాల్ టీమ్స్‌ని చూజ్ జేసుకోవడం, వాట్ ఆర్ ద టాప్ ఫుట్‌బాల్ టీమ్స్ అలా నాలెడ్జ్‌ని పెంచుకోవడము, గ్రూప్స్‌ని సెలెక్ట్ జేసుకోవడం. లైక్ వి డూ ఫ్యామిలీ గ్రూప్స్ హూ ఈస్ గోయింగ్ టు విన్. దెన్ దే విల్ గెట్ కైండ్ ఆఫ్ £100 ఆర్ సంథింగ్. సో, ఇది కథనమాట. సో, నాకు గూడా ఇప్పుడు ఫుట్‌బాల్ మ్యాచెస్ వచ్చినప్పుడల్లా నేను గూడా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నా. ఏదైనా గోల్ కొట్టినప్పుడు నేను గూడా వావ్! అని అరుస్తా, నాకు నా ఇష్టమైన టీమ్ ఉంటే. సో, బేసిక్‌గా ఏంటి అంటే లైఫ్‌లో వర్క్ ఏదో పరిగెత్తడం, పరుగుల పందెంలాగా దేనికోసం పరిగెత్తుతున్నాం గూడా తెలియకుండా యూనో ఇవన్నీ గాకుండా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి నచ్చినయి గూడా మనం వాళ్ళతో పాటు కూర్చొని అట్లా ఎంజాయ్ చేసి వాళ్ళకి గూడా ఒక రకమైన ఆహ్, లైక్ ఇంట్రెస్ట్, వాళ్ళకి లేదంటే బయటికెళ్ళాలనే ఆలోచనలొస్తాయి గదా! అరే! ఇంట్లో ఉంటే బోరింగ్ అది అని. సో, ఐయామ్ కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ దెమ్, పార్టిసిపేటింగ్. ఆహ్, సో, దీనివల్ల వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అయితది. మనుషులని మనం లైక్ బయటోళ్ళని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇంటోళ్ళని బాగా అర్థం చేసుకుంటాం. సేమ్ అట్లనే వాళ్ళు గూడా నాకిష్టమైన లైక్ వాకింగ్స్ గానీ, ట్రావెల్ గానీ, ఆహ్, కార్‌లో ఎళ్ళేటప్పుడు నాకిష్టమైన పాటలు గానీ, దే విల్ ఎంజాయ్ ఆల్ దిస్ స్టఫ్. సో, బేసిక్‌గా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇంకా వాళ్ళకు నచ్చిన హాబీస్‌ని కూడా మనము ఇష్టపడడం, మనకు నచ్చినయి కూడా వాళ్ళు ఇష్టపడడం. దీనివల్ల ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది ఉంటది. ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో ఐ ఫీల్ లైక్